నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ. ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటాయి. ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు, అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. సో రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13 తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15 తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహులు కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కొని మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో మిశ్రమ ఫలితాలు అనేందుకు మనం ఆందోళన చెందక్కలేదు. ఈ మాసంలో ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఈ మాసంలో పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఏంటంటే ఈ మాసంలో మనకి ఏంటంటే ఇంట్లో వాళ్లే కాస్త శత్రువులుగా మారే అవకాశము, ఇంట్లో వాళ్లే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశము కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఇల్లు గెలిచి రచ్చగెలవాలి చెప్పారు మన పెద్దవాళ్ళు. సో ఇల్లుని గెలవాలంటే ఇంట్లో వాళ్ళతో మనం యుద్ధం చేయలేం కదా. సో ఇంట్లో వాళ్ళతో మౌనాన్ని పాటిస్తూ, మౌనరథాన్ని పాటిస్తూ, వాళ్ళు ఏదన్నా మన వాళ్లే కదా, నా వాళ్లే కదా అన్నదని చెప్పి సర్దుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి చింత గొడవ లేకుండా ఉంటుంది. లేకపోతే కాస్తంత మానసికంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం, మానసికంగా బాధ ఇవి జరుగుతుంటాయి. ఆ బాధ తట్టుకోలేక మనం ఏదైనా మాట అంటే వాళ్ళు కూడా అంతే రకంగా వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళ మాట తీరు ఎప్పుడు కూడా తేలు కాటేసినట్టు ఉంటుంది. మాటలు తొందరగా మాట్లాడితే అది కాటేసినట్టుగా ఆ మాట ఎప్పటికే గుర్తుంటుంది. సో వీళ్ళు ఏదో ఒక బాధతో ఒక మాట అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వీళ్ళని బాధింపబడతారు, అంటే సాధిస్తూ ఉంటారు వీళ్ళని. సో దానివల్ల మాట్లాడుకుని ఉండడం, ఇంట్లో వాళ్ళతో యుద్ధాలు చేయకుండా మౌనంగా ఉండడం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఒక మాట అనకూడదు. తర్వాత తల్లితో కానీ తండ్రితో కానీ మాట జారడం కానీ మాట విసరడం కానీ చేయకుండా ఉండాలి ఈ మాసం అంతా. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో కాస్త మిశ్రమ ఫలితాలు, వచ్చే మాసం నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఈ మాసంలో మనం చేసే చెడు పనులు అంటే ఏంటంటే తల్లిదండ్రులు దూషించిన, ద్వేషించిన ఆ దోషం మన మీద వెంటబడుతుంది. అందువల్ల ఏంటంటే తల్లిని కానీ తండ్రిని కానీ ఏమనకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు కాస్తంత మాయలో పడే అవకాశం, మోసపోయే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకు మాత్రం ఉంది. సో వీళ్ళు పిల్లల విషయం జాగ్రత్తగా ఉండవు. చిన్నపిల్లలు అయితే కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు అయితే కాస్త ఏదో ఒక మాయలో పడి పాపం ఏదో పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ వస్తువునో పోగొట్టుకుంటారు, ఫోన్ కానీ బైక్ని కానీ ఏదో ఇవాళ రోజున పిల్లలు వాడే ఏవైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయో అవన్నీ వాటిలో ఏదో పోగొట్టుకుని వస్తున్నారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్త ఉండవు. కొత్త వస్తువులు ఏమీ కొనకుండా ఉండాలి ఈ మాసంలో. ఎందుకంటే పోయే అవకాశం ఉంది, కొత్తదే పోవచ్చు కదా. అందుకని ఈ మాసంలో ఖరీదైన వస్తువులు ఏవి కొనకుండా సామాన్యంగా ఎప్పుడు దాకా ఉండవో అలా వాడుకుంటూ వచ్చే మాసంలో కొనుక్కోవడం మంచి ఫలితాలు. అది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కాసంత చికాకులు, కొంచెంత ఇబ్బందులు అనేది కనిపించినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శారీరకంగా వీళ్ళు బాగా కష్టపడుతుంటారు, అలాగే మానసికంగా కష్టం వీళ్ళకి కనిపిస్తుంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా. ఎందుకు వీళ్ళకి ఎంత బాధ కనిపిస్తుంది అంటే వీళ్ళకి ఎప్పుడైతే మే 15 నుంచి గురువు, తర్వాత రాహు, కేతువులు అందరూ మార్పు అనేది జరుగుతుందో అప్పటి నుంచి కాస్త ఇబ్బంది పట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం ఈ మాసంలో, ఎక్కువ దైవారామస్మరణ చేస్తూ దైవార ఆరాధన చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచి ఫలితాలు వీళ్ళకి. ఓకే, రాజకీయ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా వీళ్ళకు కొన్ని ఏంటంటే ఎక్కువ వీళ్ళు పాదయాత్రలు కానీ లేకపోతే ఏదైనా దీక్షలు కానీ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం మాటని కంట్రోల్ చేసుకోలేము. ఏదో కోపం వస్తుంది, ఎవరో ఏదో వచ్చి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతాం కనుక ఏదో దీక్ష పెట్టండి, ఆ దీక్షలో ఎక్కువ ఆ నామాన్ని జపం చేస్తుంటాం. సో అందుకని ఈ మాసం ఏంటంటే ఏదైనా ఒక దీక్ష, శివ దీక్ష కానీ
అయ్యప్ప దీక్ష కానీ ఏదో మనం 30 రోజులకి సరిపోయే దీక్ష తీసుకుంటే ఆ నామాన్ని జపం చేస్తుంటాం. మనని ఎవరు ఏమనరు, మనం ఎవరిని ఏమనం. అంతే. సో అంత సాత్వికంగా నడిచిపోతుంది. సో ఈ ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు నాన్న వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా. తప్పకుండా నాన్న. వీళ్ళు ఈ మాసం అంతా ఎక్కువ కోపం రాకుండా దత్తాత్రేయుని ఎక్కువగా పూజించడం. శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీపాదరాజ్యం శరణం ప్రవద్యే, శ్రీపాదరాజ్యం శరణం ప్రవద్యే అని మంత్రాన్ని, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని మంత్రాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఆటంకం ఇబ్బంది రాదు. కోపం వచ్చిందా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త అని మంత్రాలు అనుకుంటే ఆ కోపం తగ్గిపోతుంది. మనం ఎక్కువ ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటుంది. సో గురువు అనుగ్రహం బాగా కలుగుతుంది. ఖచ్చితంగా అన్ని పనులు